వెల్కమ్ టు విందు భోజనం. వంట రాని వారైనా బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకునే చికెన్ కర్రీని చేసుకుందాం రండి. ఫస్ట్ 1/2 kg చికెన్ని తీసుకొని నీళ్ళతోటి క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు. నాది కారం ఎక్కువ ఉందండి, అందుకని 2 టీ స్పూన్లు మాత్రమే కారం వేస్తున్నాను. మీరైతే 3-4 వేసుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను ఉప్పును వేసుకుందాం. మళ్ళీ టేస్ట్ చూసిన తర్వాత మరలా వేసుకోవచ్చు. 3 స్పూన్ల పెరుగును వేసుకొని అంతా ఈ మిశ్రమం మొత్తాన్ని కలుపుకొని పక్కన పెట్టుకోండి. బాండలు పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లో 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఎందుకంటే ఇది నాన్ వెజ్ కదండి, అందుకని ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక పెద్ద ఎర్రగడ్డని చిన్న ముక్కలు చేసి నూనెలో బాగా వేయించండి. ఇదంతా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. బ్రౌన్ కలర్ వచ్చిన తరువాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని కడాయిలో వేయండి. వేసిన తర్వాత దాని మొత్తాన్ని మళ్ళీ కలుపుకోండి. కలుపుకొని మూత పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుండి నీళ్ళు వస్తాయి. అప్పుడప్పుడు అది మధ్యలో కలుపుతూ ఉంటే ఆయిల్ సపరేట్ అవుతుంది. కనిపిస్తుంది కదా మీకు ఆయిల్. ఇక్కడ టేస్ట్ చూసుకోండి. నాకు సాల్ట్ సరిపోలేదు, అందుకు ఉప్పు వేసుకున్నాను. ఈ స్టేజ్లో ఒక 1/2 గ్లాసు వాటరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే చికెన్ ఉడకాలి కదా, మళ్ళీ మూత పెట్టుకొని ఉడకబెట్టుకొని మధ్యలో కలుపుతూ ఉండండి. 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ఉడికి ఉంటుంది. ఈ స్టేజ్లో మనము ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటుంది, ఆ పొడిని 1.5 టీ స్పూను వేసి కలపండి. ఈ పొడిని వేసుకొని ఉడికించిన తర్వాత గ్రేవీలా కావాలి, చపాతీల్లోకి దోశల్లోకి తినాలి అనుకుంటే ఈ స్టేజ్లో స్టవ్ని ఆపేసేయాలి. లేదు మాకు ఫ్రైలా కావాలి అని అంటే ఇంకొంచెం సేపు ఉడికించుకుంటే అది బాగా డ్రైగా అవుతుంది. అది మీ ఇష్టం. మాకేంటంటే మాకు గ్రేవీలా కావాలి కాబట్టి మేము ఈ స్టేజ్లోనే 4-5 పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని ఒకసారి బాగా కలిపి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత టేస్టీ చికెన్ రెడీ అవుతుంది.